నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. చేనేత కార్మిక విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లోనే ఎరువులు బుక్ చేసుకోవాలన్న చినశంకరంపేట మండల వ్యవసాయ అధికారి. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన లక్ష్మీ ప్రవీణ్. గజ్వేల్ నియోజకవర్గంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు. గ్రామస్తులతో కలిసి 2000 మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్ కుమార్. చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలోని ముత్తిగల్ల నాగులు ఇంట్లో చోరీ. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి 80,000 నగదు, తులం బంగారం, వెండి అపహరణ. రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ ద్వారానే ప్రతి ఎరువును బుక్ చేసుకోవాలని చినశంకరంపేట మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తనిఖీ చేశారు. రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ ద్వారానే ప్రతి ఎరువును బుక్ చేసుకోవాలని చినశంకరంపేట మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తనిఖీ చేశారు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఫర్టిలైజర్, ఫాస్ఫేట్, పొటాషియం, DAPతో పాటు యూరియాను కూడా ఈ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని, ప్రతి రైతు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దుకాణదారులు కూడా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఎరువులు ఇవ్వాలని, రైతులు తమ కొనుగోలు చేసిన ఎరువులకు సంబంధించిన రసీదులు తప్పకుండా తీసుకోవాలన్నారు. శంకరపేట మండల రైతుల విజ్ఞప్తి, ఈ రోజు నుంచి ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ అని చెప్పేసి కొత్తగా యాప్ తయారు చేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. రైతులందరూ కూడా యూరియా కాంప్లెక్స్, DAP, MOP, జింక్ ఇతర ఫర్టిలైజర్ ఏదైనా సరే ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. సో అంతకుముందు కేవలం యూరియా ఒకటి మాత్రం ఉండేది. ఇప్పుడు అన్ని రకాల ఫర్టిలైజర్ని కూడా ఇదే యాప్ నుంచి బుక్ చేసుకోవడం వల్ల రైతులకి కన్వీనియంట్ ఉంటుంది. అలాగే దీని లోపల ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది. బుక్ చేసుకున్నాక ఈ QR కోడ్ని మన షాప్ డీలర్ దగ్గర చూపించిన తర్వాత వాళ్ళు స్కాన్ చేసుకొని మీకు డబ్బులు తీసుకొని కాబట్టి రైతులందరూ కూడా కొత్తగా వచ్చిన FFS యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు మన FFS యాప్లో అవగాహనలో భాగంగా శంకరపేటలోని ARSK శంకరపేట షాప్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులను కూడా ఈ యాప్ గురించి వివరించడం జరుగుతుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మగ్గం మీద నేతన్న చేస్తున్న చిత్రాన్ని అద్దం పట్టే విధంగా చిత్రించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ చిత్రాన్ని శుక్రవారం ఏసీపీ నర్సింహులు ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మగ్గం మీద నేతన్న నేస్తున్న చిత్రాన్ని అద్దం పట్టే విధంగా చిత్రించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ చిత్రాన్ని శుక్రవారం ఏసీపీ నర్సింహులు ఆవిష్కరించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ధరించి చేనేతకు చేయూతను ఇవ్వాలని కోరుతూ రామకోటి రామరాజు 2 రోజులు శ్రమించి చిత్రించిన చేనేత చిత్రం అద్భుతమన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల చిత్రాలను చిత్రించి ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వటం రామకోటి రామరాజుకి దక్కిందన్నారు. కోటి తలంబ్రాల దీక్ష, ముత్యాల తలంబ్రాల పంపిణీ లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, మమ్మల్ని కూడా అందులో పాల్పంచుకునేలా చేయడం ఆయన భక్తిరత్నానికి నిదర్శనమన్నారు. నిరంతరం రాముని సేవలో ఉండి నిరంతరం రామభక్తి చాటడం అభినందనీయమని కొనియాడారు. ఆగస్టు 7 చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా మన గజ్వేల్ పట్టణానికి చెందినటువంటి భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు గత 30 సంవత్సరాలుగా అనేక చిత్రాలు గీశారు. ఈరోజు కూడా నేతన్న యొక్క చిత్రపటాన్ని ఆవాలతో ఇతను నిర్మించడం జరిగింది. ఎంతో శ్రమ పోర్చి గత 2 రోజులుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరియు నిరంతరం అతను రామకోటి రామరాజు గారు రామాన్ కళ్యాణం అప్పుడు కానీ కోటి తలంబ్రాలను కూడా సేకరించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడు. ఈ చేనేత దిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే ఆధ్యాత్మిక సర్వీస్ కంటిన్యూ చేయాలని ఆ పోలీస్ శాఖ తరఫున కూడా అతన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పరిశ్రమలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫిక్స్డ్ టర్మ్ కార్మికులను యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించారు. దీనికి నిరసనగా షాపూర్నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు ఫిక్స్డ్ టర్మ్ కార్మికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఎంటీఏఆర్ టెక్నాలజీ పరిశ్రమలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫిక్స్డ్ కార్మికులను యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగింపుకు నిరసనగా షాపూర్ నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు ఫిక్స్డ్ టర్మ్ కార్మికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కన్వీనర్ కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఉన్న ఎంటీఏఆర్ యు పరిశ్రమలో గత 15 సంవత్సరాల నుంచి 350 మంది ఐటీఐ డిప్లొమా చదివి ఫిక్స్డ్ టర్మ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నా ఎలాంటి ఉద్యోగ భద్రత లేక శాశ్వత ఉద్యోగ హోదా ఇవ్వకుండా ఒప్పందాలను పునరుద్ధరిస్తూ ఉద్యోగ భద్రతను దూరం చేస్తున్నారని, ఇది కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుందని, కంపెనీలో పనిచేస్తున్న 350 మంది ఫిక్స్డ్ టర్మ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని గత 8 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులను అకారణంగా విధుల నుంచి తొలగిస్తూ సెటిల్మెంట్ చేస్తూ నోటీసులు జారీ చేయడం కార్మిక హక్కులను కాలరాయటమేనని, కార్మికులకు బానిసలుగా మార్చే కుట్రలో భాగమే అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యాన్ని తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణతో ఎంటీఏఆర్ యాజమాన్యంతో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బొడిగే లింగస్వామి, ఈ దేవదానం, కె శీల, పనుల అంజయ్య, తిమ్మప్ప, కరుణాకర్, భాషా, యాదవరెడ్డి, ఆంజనేయులు, వీరేష్ పాల్గొన్నారు. సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ నుండి ఎంటీఆర్ పరిశ్రమలో తమ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి, జీతాలు పెంచాలని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కార్మికులు 8 రోజులుగా కంపెనీ గేటు దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల్ని యాజమాన్యం పిలిచి మాట్లాడకుండా, పిలిచి సమస్య పరిష్కారం చేయకుండా అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మంది కార్మికుల్ని కంపెనీ నుంచి విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పి ఈరోజు ఎంటీఆర్ కార్మికులకి మద్దతుగా మాకు జీతాలు పెంచాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మేము 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళు భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 17 ప్రకారం వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే వారిని ఈరోజు 120 మందిని టెర్మినేషన్ చేసిన యాజమాన్యం, అదే ఎంటీఆర్ యాజమాన్యం 350 మంది కార్మికుల చట్టాలను తుంగలోకి తొక్కి వాళ్ళనట్టే ముంచబెట్టింది. గజ్వేల్ నియోజకవర్గంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సర్పంచ్ కనకయ్య మరియు చెప్పేల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరితో కలిసి 2000 మొక్కలు నాటారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. సర్పంచ్ కనకయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి చేతుల మీదుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా సర్పంచ్ కనకయ్య మరియు చెప్పేల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు అందరితో కలిసి 2000 మొక్కలు నాటారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. సర్పంచ్ కనకయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి చేతుల మీదుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంతోష్ కుమార్ కృషి ఎంతో గొప్పదన్నారు. కేసీఆర్ స్ఫూర్తిగా తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోట్లాది మొక్కలు నాటి ఆకుపచ్చని తెలంగాణ దిశగా పనిచేయడం, రాష్ట్రంలో గిరిజనుల శాతం పెరిగే దిశగా ప్రతి ఒక్కరిని ఏకం చేసి ఒక మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్తుంది. రేపటి తరాల కోసం ఆలోచించే సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగా రామచంద్రం, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్ సాయికృష్ణ నేతృత్వంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ సాయికృష్ణ నేతృత్వంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు తదితర అనారోగ్య సమస్యలకు ఉచితంగా మందులు అందించినట్లు తెలిపారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అనేక రోగాలను నివారించవచ్చన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి స్నీజల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే గ్రామంలో ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అనిత, కుమ్మట బాలమని గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో మన సీజనల్ వ్యాధులకు సందర్భంగా అంటే సీజన్ వ్యాధులు నివారణ చేయడానికి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దానికోసము మనకు అవేర్నెస్ అంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి అవేర్నెస్ ఇవ్వడము, ప్లస్ ఇంటి చుట్టుప్రక్కల ఫ్రైడే డ్రైడే అవన్నీ నిర్వహించడం జరిగింది. దానికోసం మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నార్మల్ జనరల్ మెడిసిన్ అంటే ఫీవర్కు, కాఫ్కు, కోల్డ్కు ఇచ్చేస్తున్నాము. మళ్ళీ దాంతోపాటు ఎన్సిడి మామూలు NHM అంటే నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారము ఎన్సిడి కింద నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ కింద మనకు ఆన్లైన్లో కావాలి. సో ఆధార్లు అవన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆధార్లు అవన్నీ ఎన్సిడిలో ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. నిజాంపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ హై స్కూల్లో శుక్రవారం ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతరాజుల వేషధారణ, నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శనతో ఊరేగింపుగా తరలివెళ్లి స్థానిక పెద్దమ్మ ఆలయంలో బోనాలు సమర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ హై స్కూల్లో శుక్రవారం ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల పోతరాజుల వేషధారణ, నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శనతో ఊరేగింపుగా తరలి స్థానిక పెద్దమ్మ ఆలయంలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలకు ప్రత్యేకగా బోనాల పండుగ అన్నారు. బోనాల పండుగ యొక్క విశిష్టతను చాటేందుకు ప్రతి సంవత్సరం పాఠశాలలో బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పోతరాజుల వేషధారణ చూడముచ్చటగా ఉందన్నారు. నిజాంపేట మండల ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్, వెంకటస్వామి, రవీందర్, శ్రీనివాసచారి, ప్రవీణ్, సుచరిత, వందన, శ్వేత, శ్రీనివాస్, శిరీష, రోజా, సౌజన్య పాల్గొన్నారు. నిజాంపేట పాఠశాలలో ఆషాఢ మాస బోనాలు తెలంగాణ సాంప్రదాయాల ప్రకారంగా బోనాలు తీయడం జరిగింది. ఆ బోనాల్లో ఎక్కువగా మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొన్నారు. విద్యార్థులు పోతరాజు వేషధారణలో ఎంతోమందిని అలరించారు, ఎంతోమంది మనసుని చూడగొన్నారు. మరి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు నిజాంపేట ప్రజలందరికీ కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు మా పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను. యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాతగుట్ట రోడ్డులో బీసీ కాలనీ, నల్ల చెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమూరి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా నల్ల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనుల పురోగతిపై కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు మరింత వేగవంతంగా చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలన్నారు. పాతగుట్ట రోడ్లోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న గోడ సమస్య పరిష్కరించి అక్కడ నిర్మించిన సీసీ రోడ్డు పనులను, సమీపంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు
ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం పెద్దమూరి ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. పట్టణంలో డ్రైనేజీ, రహదారులు, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్ల పురోగతిని ఎమ్మెల్యే పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బీసీ కాలనీలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐనయ్య అక్కడ విద్యార్థులకు కుర్చీలు, ప్లేట్లు, నోట్బుక్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొద్ది రోజుల క్రితం మంత్రి కొండ సురేఖ విద్యార్థుల కోరిక మేరకు అడగగానే యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు కుర్చీల కోసం సహకరించి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, వసతి, భోజనం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసిన ఎమ్మెల్యే అల్పాహారం చేశారు. విద్యార్థుల కోసం స్వయంగా వడ్డించడం ద్వారా వారితో ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగలగన్నారు. వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత యాదగిరిపల్లి, అంగడి బజార్ ప్రాంతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాల కోసం ఎమ్మెల్యే పరిశీలన చేశారు. అనంతరం పాతగుట్ట ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రజలకు తెలియజేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు తగిన తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అతడికిన సాగకుండా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమన్నారు. పాతగుట్ట వద్ద ఉన్న కల్లు కాంపౌండ్ ను సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గౌడన్నలతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి కోరిక మేరకు కల్లును స్వీకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మార్నింగ్ వాక్ ద్వారా యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రజ్ఞాపూర్లోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్లో ఎస్ఎస్సి, సిబిఎస్ఈ విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ బోనాల పండుగలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కాటరాయప్ప మాట్లాడుతూ ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగలు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలు గర్వంగా నిర్వహించుకుంటామన్నారు. ప్రజ్ఞాపూర్లోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్లో ఎస్ఎస్సి, సిబిఎస్ఈ విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్స్ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కాటరాయప్ప మాట్లాడుతూ ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాల పండుగలు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలు గర్వంగా నిర్వహించుకుంటారని తెలుపుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేయడం కోసం మన పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు. బోనం అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి మనం సమర్పించే ప్రత్యేక నైవేద్యమని, పసుపు నీళ్లు చల్లిన కుండలో అన్నం, పాలు, బెల్లం, వేపాకులు వేసి పైన దీపం, వేపమండలు పెట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఆ అమ్మవారిని ప్రజలకు ఏ ఆపద రాకుండా కాపాడాలని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకుంటామని తెలిపారు. సిబిఎస్ఈ ప్రిన్సిపల్ విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ పిల్లలు తెలంగాణ సాంప్రదాయాన్ని తెలుసుకోవాలని, ఈ పండుగ కుల మతాలకు అతీతంగా అందరం కలిసి అమ్మవారిని ప్రార్థించే పండుగ అన్నారు. గ్రామంలో, పట్టణాల్లో పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ లాంటి గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తూ తమ కోరికలు నెరవేరాలని దేవతలను కోరుకుంటారని, ఈ రోజు మన పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు బోనం కుండులతో, డప్పు చప్పులతో, పూనకాలతో అమ్మవారి జాతర వాతావరణాన్ని కల్పిస్తూ విద్యార్థులకు తెలంగాణ పండుగల అవగాహన, వాటి ప్రాముఖ్యత తెలుస్తుందని తెలుపుతూ ప్రజలు వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని ఆ భగవంతుని కోరుతామన్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి పోతరాజుల వేషధారణతో బోనాలను తలపై పెట్టుకుని పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించి విద్యార్థులందరూ మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాలని, మన తెలంగాణ పండుగల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చినశంకరంపేట మండలం కొరవిపల్లి గ్రామంలో ముత్తిగల్లె నాగులు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి నగదు, బంగారం దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 80,000 నగదు, తులం బంగారం, 25 తులాల వెండి గొలుసులు ఎత్తుకెళ్లారన్నారు.
చిన్నశంకరంపేట మండలం కొర్మిపల్లి గ్రామంలో ముత్తిగల్ల నాగుల ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి నగదు బంగారం దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 80,000 నగదు, తులం బంగారం, 25 తులాల వెండి గొలుసులు ఎత్తుకెళ్లారన్నారు. పొలం వద్ద వ్యవసాయ పనులు జరుగుతున్నాయని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగిందన్నారు. తన భర్త ఇతర పనుల మీద బయటకు వెళ్లడానికి కుమారుడు జానీ పెయింటింగ్ వర్క్ ఉన్నందున వెళ్లాడని, దొంగలను పట్టుకుని న్యాయం చేయాలని బాధితురాలు లక్ష్మి కోరారు. మేము పొలం లేము, అన్నం తిన్నాము. నా కొడుకు టిఫిన్ కట్టుకొని పోయాడు, పెయింటింగ్కి పోతాను నా కొడుకు తర్వాత నేను పనిపోయిన కలుపుకు. మా ఆయన పొద్దుగల మంజల్లో పోయాడు ఒక సంచి తీసుకొని. ఆయన ఎప్పుడు వచ్చిండో నాకు తెలియదు. మేము 12 గంటకు తాళం వేసి బలరా నింపుకొని పోయినట. అప్పుడు మంచిగానే ఉన్నాయి. 30,000 ఒక డబ్బల, 50,000 ఒక పర్సుల, 25 తులాల పట్ట గొలుసులు, అద్దులం ఒక పర్సుల, అద్దులం ఒక పర్సుల బంగారం, ఇవి పోయింది. నన్ను ఆరైంది మా కోడలు వచ్చి తోలుకొచ్చింది. మా ఆయన వచ్చే వరకు కారు అయిందట. ఒక రెక్క పెట్టిందట, ఒక రెక్క దర్వాజా డోర్ తీసిందట. వచ్చి ఆయన భయపడి మా కోడళ్ళు మా కొడుకుని పిలిచి వాళ్ళు వెళ్ళారట. మా కోడలు వచ్చే వరకు మళ్ళీ ఇంకో ఆయన అన్న ఇక్కడ సంజీవులు అంటే ఆయన సంజీవులు ఇక రావాయి అంటే వచ్చిందట. వచ్చి చూస్తే ఏం లేవు. బీరువా మొత్తం వలగొట్టిరు. బట్టలు, డబ్బలు మొత్తం, పేపర్లు మొత్తం వర్షింది. ఇల్లు నిండా మొత్తం. నేను వచ్చేసరికి మొత్తం జనాలు ఆకిలు నిండు ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు. నేను వచ్చినాక వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇట్లా ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారు. వాళ్ళని రమ్మంటే వాళ్ళు వచ్చారు. ఇంత చేపట్టి ఇవన్నీ వాళ్ళని రానియకుండా ఇవన్నీ చేసి. తెలంగాణ ఉద్యమ కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంక్షేమ భరోసా పథకాలు కల్పించాలని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామంలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం వరకు ఉద్యమ కళాకారుడు కేవీ కళాబృందం అధ్యక్షుడు కంపల్లి వంశీ ఆధ్వర్యంలో 101 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉద్యోగ సంక్షేమ భరోసా పథకాలు కల్పించాలని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామం నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు ఉద్యమ కళాకారుడు కేవీ కళాబృందం అధ్యక్షుడు కాంపల్లి వంశీ ఆధ్వర్యంలో 101 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పైడిపల్లి రవి, మండల అధ్యక్షులు గొడుగునూరి జిల్లా నాయకులు జక్కంపూడు కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజమైన ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఉద్యమ కళాకారులు ఎంతో కృషి చేశారన్నారు. కళాకారులకు తగిన ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఉద్యమ కళాకారుడు కంపల్లి వంశీ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పాదయాత్రలో కంపల్లి వంశీ, జిల్లా సాంస్కృతిక కళా మండలి అధ్యక్షులు గుడిపల్లి పుల్లారావు, తాళ్లపల్లి మనోజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జానకీరాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పైడిపల్లి రవి, జక్కంపూడి కిషోర్, కృష్ణారెడ్డి, రాయలరాము, రెడ్డిగూడెం ఉప సర్పంచ్ పైడిపల్లి జగన్, అంబేద్కర్ నగర్ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు జిల్లాల ఉద్యమకారులు పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కళాకారుల ఖమ్మం జిల్లా ఎన్కూన్ పోలీస్ స్టేషన్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని ఎస్ఐ సంధ్య పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ కు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ఖమ్మం జిల్లా ఎన్కూరులో పోలీస్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని ఎస్ఐ సంధ్య పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ కు ఎలాంటి అనుమతులు పత్రాలు లేకుండా లారీలో అక్రమంగా తరలిస్తుండగా లారీలో 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో లారీని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వంగపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గ్రామ సర్పంచ్ ఒగ్గు రవలి రాణా ప్రతాప్పై నిన్న చేసిన అభియోగం అసత్య ప్రచారమని తేలిపోయింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వంగపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ గ్రామ సర్పంచ్ ఒగ్గు రవలి రాణా ప్రతాప్ రెడ్డిపై నిన్న చేసిన అభియోగం అసత్య ప్రచారమని తేలిపోయింది. ఎందుకనగా తాము సర్వే నంబర్ 122లో చెట్లు నాటుతుంటే 121వ సర్వే నంబర్ గురించి అసత్య ప్రచారాలు చేస్తూ ఏ ఆధారాలు లేకుండా మాట్లాడినా మాటలు వెనక్కి తీసుకోవాలని లేదా గ్రామ ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని గ్రామ సర్పంచ్ ఘాటుగా స్పందించారు. 30 లక్షల రూపాయలు ఇవ్వమని ఎలాంటి ప్రూఫ్ ఉన్నా ఫోన్ కాల్స్ లేదా ప్రత్యక్ష మాట్లాడిన ఏ ఆధారాలు ఉన్నా ఆ ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ రావుకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంచర్ లో ఎవరికి తెలియకుండా చెప్పడం కాదు, తాము వంగపల్లి గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో నిజం నిర్భయంగా చెప్తున్నామని సర్పంచ్ ఒగ్గు రవలి రాణా ప్రతాప్ తెలియజేశారు. 122వ సర్వే నెంబర్లో మరి ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిలో వాస్తవానికి ఉపాధి హామీ గురుల కింద మరి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ భూమిలో మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటిన తర్వాత 121 సర్వే నెంబర్ మరి బొంగిడి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ మొక్కలన్నీ కూడా 500 మొక్కలు తీసి మరి డోజర్ పెట్టి సాగు చేయడం జరిగింది. వాస్తవానికి ఆ మొక్కలకు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కు బొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి నా భర్తపై దుష్ప్రచారం చేసుకుంటా 30 లక్షలు లంచం అడిగాడని నా భర్త న్యూస్ లో గానీ యూట్యూబ్ లో గానీ పెట్టడం జరిగింది. మేము బాడీ మీటింగ్ అయినప్పటి నుంచి ఇప్పుడు నేను సర్పంచ్ అయి 7 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి బాడీ మీటింగ్స్ అయినప్పటి నుంచి నేను మా సెక్రటరీ చెప్తానే ఉన్నా, మా పాలకవర్గం అంతా కలిసి పిలిపివ్వండి మేడం 122 సర్వే దాంట్లో ఆయనకు దారి ఎక్కడిది, ఎట్లా పెట్టుకున్నారు దారి అనేది అడగడం, ప్రశ్నిద్దామనే ఇన్ఫర్మేషన్ కొరకు మేము ఆయన పలుమార్లు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆయనకు. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇంతవరకు జీపీ గ్రామ పంచాయతీ కూడా ఎలాంటి స్పందన లేదు. నా 122 సర్వే నెంబర్ లో మేము ఉపాధి హామీ వాళ్ళతోటి చెట్లు నాటించడం జరిగింది. అదే నైట్ 3rd రోజు ఆయన చెట్లు డిస్మాంటిల్. సంగారెడ్డి జిల్లా బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో 8.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న నూతన కాలనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో 8.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న నూతన కాలనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నామని, పటాన్ చెరువును రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం సహించేది లేదని, నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు బీరంగూడ డివిజన్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 15 వర్కులు, 25 కాలనీలు, 8,55,00,000 రూపాయలతోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ ఇట్లా శాంక్షన్ తీసుకొని ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్ ఎంపీపీ నరసింహగౌడ్ గారు, అలాగే జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, ఎంపీపీ దేవానంద్ గారు, కౌన్సిలర్లు, కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు, కాలనీ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పటాన్ చెరువు నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. 4,50,000 ఓట్లకు 2.5-3 లక్షలకు వచ్చింది. 1,50,000 దొంగ ఓట్లు వెళ్ళి డబల్ ఓట్లు. ఎందుకు చెప్తున్నానంటే మన ఎస్ఐఆర్లో మీరు చేసుకోలేరో ఇంకా 10వ తారీఖు వరకు టైం ఉంది. ఎస్ఐఆర్లో మీ ఓటర్ నామోదు చేసుకోండి. ఓటర్ నామోదు చేసుకుంటే ఏమవుతుందంటే
ప్రతి విషయంలో అడగడానికి పూర్తి అధికారం ఉంటే రైట్స్ ఉంటాయి. రేషన్ కార్డు కానీ పిల్లల సర్టిఫికెట్లు కానీ రకరకాల అవసరాలు ఉంటాయి. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చేనేత కార్మిక విగ్రహానికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చేనేత కార్మిక విగ్రహానికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కృతిలో చేనేత కార్మికుల పాత్ర ఎనలేనిదని, వారి శ్రమ అమూల్యమైనదని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక పద్మశాలి సమాజానికి చెందిన పలువురు ప్రముఖులను, సీనియర్ చేనేత కార్మికులను శాలువాలతో పూలమాలలతో సన్మానించారు. చేనేత రంగానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, లయన్ కుమారస్వామి, పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవదాస్, నాయకులు పాల్గొన్నారు. జాతీయ చేనేత కార్మిక దినోత్సవానికి పుస్తకం ఇచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు అదేవిధంగా డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు మరి లయన్స్ క్లబ్ తరఫున మాకు ఈ యొక్క ఘనంగా సన్మానించడం, మా కార్మికులను మమ్మల్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి చేనేత విషయం లోపల వస్తే కార్మికులకు ఈరోజు ప్రభుత్వము మరి ఎంతో చేయవలసిన ఉంది. వారికి బీమా పథకాలు కానీ మరి ఈరోజు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సబ్సిడీ కింద ప్రతి సంవత్సరం ఒక కార్మికుడికి 25,000 రూపాయలు సబ్సిడీ కింద సంవత్సరానికి జమ చేస్తుంది. అదే మాదిరిగా మరి మన ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి వారు కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వారికి కూడా ఒక 25,000 ప్రతి సంవత్సరం సబ్సిడీ కింద. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టిన డాక్టర్ కుమారస్వామి గారికి మరియు ప్రజలందరికీ కూడా పేరు పేరున చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఈ జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది. దీనికి మన చేనేత కార్మికులను మనం బతికించుకోవాలంటే మనం అందరం కూడా రేపు రాబో కాలంలో చేనేత వస్త్రాలను మనం ధరించాలి. చేనేత వస్త్రాలు కొనుక్కున్నట్లయితే ఉపాధి కల్పించిన వారం అవుతాం కాబట్టి ఇక్కడికి ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా గజ్వేల్ పద్మశాలి సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్థానిక చేనేత సహకార సంఘం సభ్యులను కలిసి వారి శుభాకాంక్షలు లయన్స్ క్లబ్ స్నేహ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారిని ఒక మంచి రిక్వెస్ట్ ఏంటంటే, చేనేతను కనుక మనం అభివృద్ధి చేసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి సౌకర్యాలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించేసి చేనేత సహకార సంఘాలను ప్రోత్సహించాలి. చేనేత కార్మికులకు అభివృద్ధి కోసం వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ ఈ స్పిన్నింగ్ మిల్స్ ఇట్లాంటివి కాకుండా చేతి వృత్తులను ప్రోత్సహించినట్టయితే మనుగడలో ఉంటుంది. చేనేత వృత్తి అనేక కళాకారులు ఉంటారు. దీంట్లో ఒక అద్దెపెట్టెలో ఒక చీర నేస్తారన్నప్పుడు వాళ్ళ కళా కౌశల్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అంత సున్నితమైన కళను వాళ్ళు కోల్పోకుండా మనం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని శ్రీ తిరుమల వైన్స్ లో చోరీ చోటు చేసుకుంది. నార్సింగి నుంచి చిన్నశంకరంపేట వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వైన్స్ లో గుర్తు తెలియని దుండగులు దుకాణం పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలు, డీవీఆర్ తో పాటు 8,000 రూపాయల నగదు దోచుకెళ్లినట్లు ఎస్ఐ బిఖ్యా నాయక్ తెలిపారు. దుకాణ యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూ స్ట్రీమ్ ఆధారంగా వివరాలు సేకరించారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భవ్య న్యూస్ మించు ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. చేనేత కార్మిక విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ లోనే ఎరువులు బుక్ చేసుకోవాలన్న చిన్నశంకరంపేట మండల వ్యవసాయ అధికారి. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన లక్ష్మీ ప్రవీణ్. గజ్వేల్ నియోజకవర్గంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు. గ్రామస్తులతో కలిసి 2,000 మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్ కుమార్.
చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలోని ముత్తిగల్ల నాగులు ఇంట్లో చోరీ. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి 80,000 నగదు, తులం బంగారం, వెండి అపహరణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.